హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టీకే రాజేశ్వరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ టెంపుల్ వచ్చేసి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. యాదగిరి దగ్గర ఉంటుంది. మేము మా హోమ్ టౌన్ ఖమ్మం వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బళ్ళారి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ దారిలోనే ఉంటుంది టెంపుల్. అయితే మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి మేము సెకండ్ టైం వెళ్ళటము. ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఒకసారి వెళ్ళాను టెంపుల్. మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే అనమాట వెళ్ళటం ఫస్ట్ టైం. ఇది ఇప్పుడు మేము మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. మేమందరం రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి 6 అయిందనమాట. అప్పటికి ఇంకా తెల్లారలేదు. అప్పుడు ఇంకా కార్ స్టార్ట్ అయ్యి మూవ్ అయిన తర్వాత కాసేపటికి పిల్లలిద్దరు నిద్రపోయారనమాట. మేము వెళ్ళడానికి ముందు రోజు ఆఫ్టర్నూన్ నుంచే రెయిన్ స్టార్ట్ అయిందనమాట. సన్నగా జల్లు పడుతూనే ఉంది. అలాగే తెల్లారి కూడా పడుతూనే ఉంది. మేము ఆ రెయిన్లోనే స్టార్ట్ అయ్యామన్నమాట. కానీ వెదర్ బాగుంది. రెయిన్లో హెవీ రెయిన్ కాదు, చాలా సన్న జల్లు అనమాట. బాగుంది. నైస్ వెదర్ లో మంచిగా వెళ్ళాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం రెయిన్ ఆగింది. అంత కూడా లేదు, కొంచెం అంతా ఇంకా లైట్ గా పడుతుంది. మేము టెంపుల్ కి వచ్చేసరికి 10 o'clock అయిందనమాట మార్నింగ్. ఈ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మేము ఇదే రెయిన్ ని మాతో పాటు బళ్ళారి వరకు తీసుకొచ్చామన్నమాట. కర్నూలు దాకా వచ్చిన తర్వాత అక్కడ రెయిన్ లేదు. తర్వాత కొంచెం మళ్ళీ క్లౌడ్స్ ఫామ్ అయ్యి అదే రెయిన్ కంటిన్యూస్ గా బళ్ళారి వరకు మాతో వచ్చేసింది అనమాట. తర్వాత 2 days అలా కూల్ గా సన్నగా రెయిన్ పడుతూనే ఉంది బళ్ళారిలో కూడా. బ్యూటిఫుల్ వెదర్ అనమాట. టెంపుల్ రెయిన్ పడుతున్నా గానీ లైట్ గా బ్యూటిఫుల్ వెదర్ చాలా బాగా అనిపించింది. ప్లెజెంట్ గా మంచిగా పీస్ఫుల్ వైబ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. వీడియో మొత్తం మిస్ చేయకుండా చూడండి. టెంపుల్ చాలా బాగుంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసారనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్ కార్ పార్కింగ్ కి టికెట్ అనమాట. ఇంట్రెస్ట్ లో ఆగాము. 3-4 కార్లు ఉన్నాయి. ఇంకా తర్వాత మేము కూడా టికెట్ తీసుకోవడానికి ముందుకు వచ్చాము. మాకు కూడా టికెట్ ఇస్తున్నారు అనమాట. రెయిన్ పడుతుంది కాబట్టి ఇంకా వాళ్ళే తెచ్చి ఇచ్చారనమాట. టికెట్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. పర్ కార్ కి 50 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. మేము ఇంకా అక్కడ దాకా వెళ్ళేసి మేము కార్ పార్కింగ్ చేసేసి కార్ పార్కింగ్ దగ్గర నుంచి అక్కడ రూట్ ఉంటుంది అనమాట. టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మేము కిందికి స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ కిందికి దిగేసి పైకి వచ్చేసాం. మళ్ళీ స్టెప్స్ ఎక్కి పైకి వచ్చేసాము. నేను, మా హస్బెండ్, బాబు పైకి వెళ్ళాం. మా మమ్మీ పాపను పట్టుకొని పైన ఉందన్నమాట.
వెళ్తున్నాము. వాళ్ళిద్దరు పోతున్నారు, మనమేమో స్వీటీకి మేము దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు లోపలికి పోతున్నాము దర్శనం చేసుకోవడానికి. మేము 50 రూపీస్ దర్శనం తీసుకున్నాం అనమాట. స్వామివారు మాత్రం చాలా పెద్దగా చాలా బాగుంటారు అనమాట. తిరుపతిలోలా మంచిగా స్వామివారు మంచిగా కనిపిస్తారు, బాగుంటుంది. కెమెరా 2 ఉన్నాయి. ఇంకా నయం మనకి నయమైంది. మిస్ అయిపోయాను. అయిపోయాను. నడవండి. మిస్ అయిపోయాను. మీ ఇద్దరు బాగా చేస్తున్నారు వీడియోలు ఈ మధ్య. చాలా బాగున్నాయా. నేను స్టెప్స్ ఎక్కుతూ గుడికి అయిపోయాము. కార్ పార్కింగ్ చేసి ఇంకా గుడిలోకి అయిపోయాము కార్ కట్టుకొని. పద. నెక్స్ట్ శ్రీరామ అవతారమా, కల్కి అవతారమా?
కూర్చొని దండం పెట్టుకోరా. ఆల్రెడీ తీస్తూనే ఉన్నా పోండి. ఇటు చూడండి ఆస్ట్రేలియా అండి. ఆగు నాన్న. స్వీటీ 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 పల్లి వచ్చింది. స్వీటీ అమ్మా స్వీటీ ఎటు పోతున్నావు?